కాదు బా, ఈరోజు జానికి ఎక్కడ లేడు? ఏం బామర్ది చూడలేదు నేను వచ్చినప్పుడు. ఎర్రగా కనిపిస్తున్నాయి ముక్కలన్నీ కూడాను. మీకు కూడా నోరు ఊరిస్తాం ఉండండి. ఈ రోజు నాకు నచ్చింది అయితే ఏది అంటే బామర్ది వాటర్ ఫాల్ బామర్ది. ఈరోజు మనకు గారి అనేది తయారవద్దు, ఇంకోటి తయారవుతుంది. పకోడీ తయారేలా ఉంది. ఇది ఓపెన్ చేస్తే చాలు గుమైస్తుంది మంచిగా, మామూలుగా లేదుగా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము నలుగురు అయితే బాగానే ఉన్నాం, మన రాజుని తప్పించి. మన రాజుకి బాగాలేదు, తనకు మలేరియా వచ్చిందంట. తనైతే ప్రజెంట్ మందులు అయితే వాడుతున్నాడు. తర్వాత వీడియోస్లలో మన రాజు అయితే వస్తాడు. ఈరోజు మనం ఈ చల్లటి వెదర్లోని, అంటే ఈ చల్లటి కాలువ మధ్యలో నాటుకోడి చిల్లుగారి వంటకం అయితే తయారు చేయబోతున్నాము. మీలో ఎంతమందికి ఈ వంటకం ఇష్టం అనేది కామెంట్స్ ద్వారా మరియు అలానే లైక్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎక్కువగా మన తెలుగులో సంక్రాంతి టైంలోని ఈ చిల్లుగారి నాటుకోడి అనేది తయారు చేయడం అనేది పరిపాటి, కానీ మనం మాత్రం సంక్రాంతి కంటే ముందుగానే తయారు చేస్తున్నాము. మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్స్లో రాయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ వంటకం కూడాను మాకు కొత్త, నేర్చుకున్న తర్వాత చేస్తున్న వంటకం అనమాట. మా ఇంట్లోని ఈ వంటకాలు అయితే ఉండవు, పండగలటప్పుడు వేరే వంటకాలు అయితే ఉంటాయి. ఇంతకుముందు కూడా మీకు చూపించాం కదా. సో బావా, మనము ముందుగా ఏం చేద్దాం? కోడికొద్దాం బామర్ది. కోడికొద్దామా? కోడికొద్దాం బావగారు. తీసిన తర్వాత మనము మంట పైన కాల్చుదాం బా. అవును బామర్ది. కాస్త గట్టిగా అవుతుంది. ఈ మాంసం కూడా గట్టిగానే ఉంటుంది అనుకోండి. అనే తలకాయ ఎదురా జల్లేసాను తమ్ముడు. ఉంచాల్సింది కదా, కాల్చి తినాల్సింది. దగ్గర కట్ చేసాను, జల్లేసాను. మొత్తం మంచిగా రాసి మంచిగా కడిగేసి కట్ చేసి కూర వండేదాం తమ్ముడు. ఫ్రెండ్స్, ఈ డుక్కను అయితే కడుగుదాము. ఈ డుక్క పైన మనము ఈ చికెన్ అయితే నరుకుతాం అనమాట. ఎంత నీట్గా కడిగితే అంత మంచిది. ముక్కలు ఇక్కడ అంటుకోకూడదు అనమాట, అంత బాగుండాలి. చూడు బామర్ది, మనకి ముక్కలు సరిపోతాయా? సరిపోతాయి బా. కరెక్ట్ అయినటువంటి ముక్కలు కొడుతున్నావు నువ్వు, కానీ ఇది మాత్రం మంచిగా ఉంది కదా బా. అవును బామర్ది, ఇట్లాంటిది ఒకటి ఇస్తే చాలు బా. సరిపోద్ది బామర్ది. మన అలాంటి అవకాశం ఏదో ఉంటే చూడు మరి నాటుకోడి. అవును చూద్దాం బామర్ది. మా చిన్నారు బావ పెంచుతుంటాడు నాటుకోళ్ళు అన్ని కూడాను. బావ ఎన్ని ఉన్నాయి బా ఇంట్లో? ఇంకా ఉన్నాయి బామర్ది, ఒక 4 ఉన్నాయి. దసరా పిల్లలు వచ్చినప్పుడు ఒకటి కాల్చినట్టున్నావు. కాల్సిన బామర్ది ఒకటి, ఇంకో 4 ఉన్నాయంట. తర్వాత వీడియోస్లలో మనకు ఉపయోగపడతాయి. ఫ్రీగా కాదు, డబ్బులు ఇస్తాం బావకి. ఈ చేతి యంత్రంలోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేసాం. మంచిగా చిన్న చిన్నగా కట్ చేస్తుంది ఇది. మీకు చూపిస్తాను ఉండండి. రా తమ్ముడు, చూడండి ఇదిగో ఈ విధంగా అయితే తయారవుతుంది. ఇదంతా కూడాను చిన్నగా తయారయ్యి ఇదైతే మనకు సరిపోతుంది. మంచిగా వచ్చింది కదా. ముందుగా కూరతోనే ప్రారంభిస్తున్నాము ఈ వంట అంతా కూడాను. కూరకు తగ్గ నూనె అయితే పోసాం ఈ పాత్రలోనే. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక తయారు చేసాం కదా బావా, దీంట్లోనే వేసేబా. ఇదివా ఇవ్వు, నేను వేస్తాలే. మంట రావట్లేదు కదా బా? రావట్లేదు బామర్ది. మొన్న ఒకసారి అలానే ఉంటాం కదా పచ్చడి తయారు చేసినప్పుడు. అవునవును, కానీ మంచిగా కనిపిస్తుంది కదా. ఈ రంగు ఇదంతా కూడా చిన్న చిన్నగా తరగడం వల్ల ఇంకా మంచిగా కనిపిస్తుంది. బామర్ది తయారైపోయింది బామర్ది. అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాం దీంట్లో. బాగారు ఒక్క 2 నిమిషాల్లో దీంట్లోనే మనము మాంసం వేసేద్దాం బా. సరే బామర్ది. కోడి మాంసం. ఈ రోజు నాకు నచ్చింది అయితే ఏది అంటే బామర్ది వాటర్ ఫాల్ బామర్ది. అవునవును, ఈ గట్టు పైన మనం వంట చేస్తుంటే చాలా బాగుంది. కిందన ఈ జలపాతం ఒక సౌండ్ వింటుంటే అదొక ఫీల్ అనమాట. మీకు డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి సౌండ్ కూడా, అంటే నాయిస్ అనేది తగ్గించాను. మీరు మొదట్లో విన్నారు కదా, సౌండ్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది ఈ వాటర్ సౌండ్. ముక్కలు మాత్రం బాగుంటాయి బా. నాటుకోడికి అయితే మేము స్కిన్లెస్ కానీ ఇట్లాంటివి అయితే చేయము. మరి మీ ప్రాంతంలో చేస్తారా చేయరనేది కామెంట్స్లో రాయండి. కాదు బా, ఈరోజు జానికి ఎక్కడ లేడు? ఏం బామర్ది చూడలేదు నేను వచ్చినప్పుడు. ఊర్లో కూడా లేడాడు. ఆ శ్రేణు దగ్గర వాళ్ళ రాజు వాళ్ళ నాన్న వాళ్ళు తీసుకెళ్ళిపోయారు బామర్ది. నిజంగా అవునా? అక్కడ కోతులు వస్తున్నాయి కదా కొండకి. ఓహో, దీంట్లో ఉప్పు పసుపు వేసి ఉడకనిద్దాం మాంసాన్ని. ఇది లేతది కదా బా? లేతది బామర్ది, త్వరగా అయిపోతుంది. త్వరగా అయిపోద్ది. కానీ ఇలాంటిదే మంచి టేస్ట్గా ఉంటుంది మారిది. అవును, ముదిరిన కూడాను గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది ఈ మాంసం అంతా కూడాను. ఇదైతే మంచిగా ముక్కల్లా కనిపిస్తుంది మాకు. ఒక 10 నిమిషాల తర్వాత కూర అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కారం అయితే కలుపుతున్నాం. ఇప్పుడు పెంచుదాం బా, కారము తగ్గిద్దామా? సరిపోద్దేమో మారిది. సరిపోద్దా? సరిపోద్ది. ఓకే బావగారు, ఒకసారి కలపండి.
ఏంటి బా సౌండ్లు వస్తున్నాయి కింద నుంచి? ఏమో బారది. అబ్బా ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది బా. అవును బారది, తినేయాలనిపిస్తుంది. ఎప్పుడు తిందామా అని అట్లా అనిపిస్తుంది. ఏదో ఒకసారి చూపించమే. ఎర్రగా కనిపిస్తున్నాయి ముక్కలన్నీ కూడాను. మీకు కూడా నోరు ఊరిస్తాం ఉండండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే పొగలు వస్తున్నాయి, అలానే ఎర్రగా కనిపిస్తుంది. నోట్లో పెట్టుకుందాం అనిపిస్తుంది. ఓకే బాగారు, బారది మూత వేసే ముందు కస్తూరి మీద కలుపుదాం. కొన్ని ఎండిన ఆకులు బా. ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ వేద్దాం బా. సరే బారది. ఒక 2 నిమిషాల తర్వాత నీళ్ళైతే కలుపుతున్నాము ఈ కూరకి తగ్గట్టు. సరిపోద్ది బా గ్రేవీ? ఇంకా కాస్త వేద్దామా వాటర్? సరిపోద్ది బారది. సరిపోద్దా? మన కూర అయితే తయారైపోయింది. ఇప్పుడు మనము మసాలా అయితే కలుపుదాం. ఈ మసాలా పొడి ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చాము. దీంట్లో ఏం కలిపామనేది రాసి పెడతాను. ఈ మసాలా అంతా కూడాను మనం కలుపుదాం. కూర కూడాను దగ్గర వచ్చింది. దీంట్లో కరివేపాకు కూడాను వేద్దాం. సరిపోతాయి బా ఆకులు? సరిపోతాయి బారది. చిక్కకి తయారైపోయింది ఇటు కూర. చిక్కగా వచ్చింది బారది. చిక్కకి తయారైపోయింది రా బా. ఓకే ఓకే, ఒక్క 2 నిమిషాల్లో మనం కూర అయితే దించేద్దాం. మరి కాస్త మంట పైన ఉన్న కూడాను ఇంకా తగ్గిపోతుంది గ్రేవీ అంతా కూడాను. తగ్గిపోద్ది బారది, చిక్కగా వస్తుంది. ఈ మసాలా వేసాం కాబట్టి ఒక్క 2 నిమిషాలు మనకు మంట పైన ఎలా పెడదాం. తర్వాత మనం దించేద్దాం. బాగా ఒకసారి ఉప్పు చూడు మీ. ఉప్పు సరిపోయింది లేదో తర్వాత మనం. సరిపోద్ది బారది. ఇటు బా. గుర్ర పాడు ఉంది బారది. బాగుందా? బామరది, మీరు కొత్తిమీర వేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది బారది. బాగుంది బా. ఈ విధంగా గ్రేవీ అయితే వస్తుంది. ఇది కూర తయారైపోయింది కాబట్టి చిల్లుగారి ఇప్పుడు తయారు చేద్దాం. నూనె అయితే వేడవుతుంది. చిల్లుగారి కోసం పిండి అయితే కలుపుతున్నాము. ఇక్కడ జరిగిన విషయం చెప్తాను మీకు. ఏంటంటే మినప్పిండి అనేది ఇంట్లోనే తయారు చేసి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మనలు పెట్టారు ఎక్కడో ఈ గడ్డ ప్రాంతాల్లో, అంటే కాలువ ప్రాంతాల్లో, అది నానిపోయి వాటర్లో పడిపోయి సగం సగం వాటర్ చేరిపోయింది. చేరిపోవడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే మొత్తం కూడాను పల్చగా అయిపోయింది పిండి అంతా కూడాను. తర్వాత దీంట్లోని ఇంకో పిండి కలిపాం, శనగపిండి కలిపాం, అలానే బియ్యపిండి. బియ్యపిండి అలానే శనగపిండి కూడా కలిపాం. ఈ రంగంతా కూడా మార్చేసాం అనమాట. ఈరోజు మనకు గారి అనేది తయారవద్దు, ఇంకోటి తయారవుతుంది. పకోడీ తయారేలా ఉంది చూద్దాం. అయినప్పటికీ ఇది ఇంకా ఇదిగో వాటర్ లాగా ఉంది, కొద్దిగా మెత్తగానే ఉంది. సో ఇది మనం ఏదో ఒకటి తయారు చేద్దాం. మరి ఏం చేద్దాం? ఇలాంటి పిచ్చి పిచ్చి వంటకాలని కూడా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. కొత్తిమీర అయితే కలిపేద్దాం. ఈ పిండి ఆడించేటప్పుడు ఇంట్లోనే అల్లము అలానే పచ్చిమిర్చి కూడా కలిపాము, కలిపేసి తయారు చేసాము. దీంట్లో ఉప్పు వేసాము, తర్వాత ఈ కొత్తిమీర, అంతే. పకోడీ తయారవుతుంది అది తప్పకుండా. ఇంకేటి తయారవుతుంది? మాడి మస్ అయిపోయిందిరా బా. అది ఈరోజు మనం తయారు చేస్తున్న గారి అయితే ఇలా తయారవుతుంది. బాగా ఒకసారి చూపించమి ఎలా తయారవుతున్నాయి. ఒకసారి దగ్గర తమ్ముడు. ఈ రకంగానే వస్తాయా లేకపోతే ఇంకో రకం వస్తాయి అనేది కామెంట్స్లో రాయండి. మామూలుగా ఉండదు. ఏటీసీ వంటలు అంటే బుర్ర పాడైపోతాయి ఒక్కొక్కడికి. ఇదిగో ఇదంతా కూడా తీసింది మనము ఈ ఆయిల్ వేసేద్దాం. అది ఈ విధంగా. ఉడకలేదేమో రా బా. ఉడికిందా? ఉడికింది బారది. ఉడికిందా? ఉడికింది. ఓకే చాలే. ఆ మాత్రం హింట్ ఇస్తే ఎక్కడో వెళ్ళిపోతాం మనం. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏటో. చిన్న ముక్క ఇవ్వ. తినండి, మీరు కూడా తినండి. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. దీంట్లో కాస్త ఉప్పు తక్కువైంది. ఉప్పు కలపాలి బామరది. ఆ, నిరుసపరుస్తుండే బామరది, ఇవన్నీ మంచిగా వస్తున్నాయి. బాగుంది బాగుంది. ఈ పొంగడాలే బాగున్నాయి బామరది. అవా తిను ఇష్టమే. బోలుడు ఉన్నాయి మన దగ్గర. బావా బామరది, ఎప్పుడైనా మనము బెల్లం గారెలు తయారు చేద్దాం బా. ఓకే బామరది, బెల్లం గారెలు బాగుంటాయి. మనం చేద్దాం. ఒకసారి విశాఖపట్నం వెళ్తున్న దారిలోని అవునవును సింహాచలం దగ్గర ఆగి తిన్నాం, చూసావా? గుర్తుంది బామరది. మంట పెట్టాలి. మనం వంట చేసే ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడ చీకటిగా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక చిన్ని జలపాతం అయితే ఉంటుంది. ఈ చిల్లు గారెలన్నీ కూడాను ఇలా తయారయ్యాయి అనమాట. చూడడానికి అయితే ఇట్లా కనిపిస్తున్నాయి. చూడండి ఇదిగో. ఏ విధంగా కూడా రావేమో అనుకున్నాం కానీ చాలా మంచిగా వచ్చాయి. ఓకే బావగారు, ఇప్పుడు మనము వడ్డించుకొని వడ్డించి ఈసారి నీవే వడ్డిస్తా. దీనిలో వడ్డించుకోవడం ఏం లేదు బా, తీసుకుని తినడమే. నాకు తెలిసి చాలా నచ్చాయి. మనం 5గురు అయినా కూడా తినలేము. తినలేము. మనం మహా అయితే ఒక 4 తింటాం బా. చికెన్ కూర మీకు చూపించలేదు కదా, ఇదిగో ఈ చికెన్ కూర కూడా ఇలా తయారైంది. దీనిపైన లైట్గా లెమన్ కూడా పిండాం. ఇది ఓపెన్ చేస్తే చాలు గుమైస్తుంది మంచిగా. నేనైతే ఒక 2 తీసుకుంటాను. బాగారు తీసుకోండి. ఇది కిందన ఇది చికెన్ లివర్ కూడా ఉంది. ఇది చిన్నర బాబుకి ఇస్తాం స్పెషల్గా. ఇదిగో మా చిన్నర బాబు తిని అలా పెట్టేసాడు. మామూలుగా లేదుగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
అంతే మంచిగా బాయిల్ అయింది లోపల కూడాను. ఇదిగో చూడండి ఇదనమాట. ఇప్పుడు మనము కలుపుకొని తింటే రాజుగాడు మిస్ అయిపోతున్నాడు కదా. బాగుంది, బుర్ర పాడుంది బాగుంది కలిపి తింటే. అమోఘం, అద్భుతం. ఈ చిల్లు గారికి, ఈ చికెన్ నాటుకోడి పులుసుకి, ఇంకా మనము 4-5 రకాల పిండిలు కలిపాం కానీ బాగుంది ఫ్రెండ్స్ ఇది కదా బా. మినప్పిండితో తయారు చేసిన చిల్లు గర్రెలని అనిపిస్తున్నాయి. సేమ్ అదే దీంట్లో లైట్గా మినపప్పు అనేది ఉంది, అది పంటి తగులుతుంది తింటుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి ఈ ముక్కతో తిందాం. చిన్నారు వచ్చాడు కదా ఈ ముక్క. ముక్కతో మాత్రం అదిరిపోద్ది బాగుంది. చాలా బాగుంది. కాకపోతే మనకు గ్రేవీ అనేది కాస్త తక్కువైపోయింది. తక్కువ గ్రేవీ కాస్త ఎక్కువ ఉంటే బాగుంది. అది మంచి టేస్ట్ వచ్చింది బాగుంది. చాలు బా, ఒక్కటి చాలు. అదే ఒకటి తీసే, నాకు చాలు, ఎక్కువైపోద్ది. మన కెమెరామెన్కి ఉంది ఇప్పుడు యుద్ధం. మనం మొదట్లో మంచిగా రాదనుకుని భయపడం మరి, కానీ హోటల్ చేసినట్టు వచ్చేసింది మంచిగా. మన ఫస్ట్లో వేసినప్పుడు ఎలా వచ్చాయి బావి, నల్లగా మాడి మసేపి వచ్చాయి కదా, పెట్టగానే కుండలాగా వచ్చాయి బాబు. మనం ఆ పిండి కలుపుతున్నాం, వాళ్ళలోగా నూనె అనేది ఎక్కువ అది హీట్ అయిపోయింది. పెట్టగానే మాడి మసిలాగా అయిపోయాయి. ఈ రోజు మనం ఆ నాటుకోడిని మర్చిపోయాం. అంటే దీని టేస్ట్ ఈ రెండు కలిపి తింటుంటే ఇంకా సూపర్గా ఉంది. అది ఈ ప్రత్యేకించి మనం మాట్లాడాల్సింది ఈ గారె గురించే. చాలా బాగుంది ఇది. మీరైతే ఏ విధంగా తయారు చేస్తారో ఈ గారె చికెన్ అంతా కూడాను కామెంట్స్లో రాయండి. మేము కూడాను తర్వాత ఎప్పుడైనా తయారు చేస్తాము మరలా. మీకు తెలిసిన టిప్స్ కూడాను రాయండి, ఎందుకంటే మేము ఇట్లాంటివన్నీ కూడాను కొత్త ప్రయోగాలు చేస్తుంటాం మన ఛానల్లో. మీరు చూసిందే రాబోయే రోజుల్లో కూడాను మరికొన్ని వీడియోస్ అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తాం. ఏ వంటకాలు చేద్దాం అనేది మరలా కామెంట్స్లో రాయండి. మీరు పెట్టే కామెంట్స్లో కొన్ని తీసుకొని ఇవన్నీ కూడాను తయారు చేస్తుంటాము. ఏ వంటకానికి ఎక్కువ లైక్స్ వస్తాయో అదైతే మేము ముందుగా అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. బాగుందా? నచ్చింది? టేస్ట్ మాత్రం వేరే లెవెల్ నిజంగానే. లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ గారె తర్వాతనేమో ఈ గ్రేవీలోని ఇట్లా ముంచుకొని తింటుంటే రెండు కలుపుకున్నారని ఇంకా బాగుంటుంది. దీని టేస్ట్ మాత్రం ఎక్కడికో వెళ్తుంది. అది తీసుకెళ్ళిపోయింది ఎక్కడ. బాగా జాగ్రత్త, కిందన ఈ లోయ ఉంది. పువ్వులా వాసన కొడుతున్నాయి. ఇదిగో ఇదంతా కూడా అడవి కదా, ఇక్కడ ఏ పూలు ఉన్నాయి అబ్బా? కనిపించావా? ఏ పూలు కనిపించట్లేదు మాకు, కానీ మంచి స్మెల్ కొడుతున్నాయి కదా తమ్ముడు. మంచి స్మెల్ వస్తుంది. ఏవో పూలు ఉన్నాయి బా, కనిపించట్లేదు. కిందనైతే లోయ అయితే ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదిగో కిందనంతా కూడా లోయ, నీటి ప్రవాహం ఉంటుంది, జలపాతం. చాపరాయి మాయాజాలమా? మాయాజాలం. ఈ బడ్డ, మేము ఇట్లాంటి తీగని బడ్డ అంటాం. ఈ తీగని బావా మాయాజాలం అంటున్నాడు. ఇది ఇట్లాంటి ఆకులు ఉన్న మొక్కలు ఉంటాయి, బాగుంటాయి. ఇది ఇప్పుడు దాటాలి, ఇప్పుడు ఎక్కాల్సి అయితే ఉంటుంది. చూడండి ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఎక్కాలి, చాలా దారుణంగా ఉంటుంది కానీ తప్పదు. కింది నుంచి మనం వెళ్ళాలి. జాగ్రత్త రండి, తగులుతుంది. ఓకేనా? స్విమ్మింగ్ పూల్ అయితే ఉందిలే, కానీ మనం స్నానం చేయలేము, చల్లగా ఉంది ఇప్పటికి. ఇంకెంత బా? ఇంకా చాలా దూరమా? చాలా పెద్దది ఉంది భారతి ఇప్పుడు ఎక్కేది. అవునవునా, ఇప్పుడున్నదే పెద్దది. ఇదిగో ఇది లైట్ కొట్టు బా పైకి. ఇది కనిపించదు ఈ లైట్ కూడా మీకు. నిటారుగా ఎక్కాలి. పదబా, ఎక్కుదాం. చిన్నది జారేమా అయిపోతుంది మన పని. మనం కింది నుంచి వస్తున్నాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. పగలుపూట మనకు అంత భయంగా అనిపించదు, కానీ చీకటి పడిన తర్వాత పామా? ఏ పాంబా ఇది? ఏ పాము రా రే? ఇట్లాంటి పాములన్నీ మనకు కనిపిస్తుంటాయి, మీకు కనిపించకపోవచ్చు. ఇదిగో ఇక్కడ ఒక పాము అవుతుంది. ఇది ఈ పాము. లైట్ కొట్టండి, లైట్ కొట్టండి. ఇక్కడ కూడా పాములు కనిపించే అవకాశాలు ఉన్నాయి గాయ్స్.
కిందన జారమంటే ఈ లోయలో పడిపోతాం మనం. స్నానం చేయొచ్చు. ఇదిగో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. తమ్ముడు జాగ్రత్తరా. స్నానం చేయడం కాదు, అక్కడ పోతాం, పైకి పోతామా డైరెక్ట్గా? సరేలే. సో ఇది ఫ్రెండ్స్, మేము భోజనం చేసిన తర్వాత ఒక వీడియో అయిన తర్వాత మేము పడే కష్టాలు ఇలా ఉంటాయన్నమాట. కొన్ని మీ ముందుకు తీసుకురాము, కొన్ని మాత్రమే ఇలా మీ ముందుకు పంచుకుంటాం ఇలా మా కష్టాలు.